నమస్తే చల్సాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. అందరు ఎస్ బాగున్నారా? ఎస్ బాగున్నాను సార్, మీరు బాగున్నారు? చెప్పండి. ఆరోగ్యం బాగుంది మొత్తం? పర్వాలేదండి. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ మాదే. చెప్పండి. సార్, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు రిలీజ్ అయ్యారు. అమరావతి మహిళల పట్ల కానీ అక్కడ షో కేఎస్ఆర్ షో టాక్ షో అని ఒకటి సాక్షిలో ఉంది. సో ఆ షో పట్ల కొన్ని విమర్శలు లేవనెత్తడం జరిగింది. ఆ లేవనెత్తిన సందర్భంలో కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఆయన బయటకు రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే, ఈ అరెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఏమనిపించింది సార్? మొట్టమొదటిగా అమరావతి మహిళల మీద ఎందుకని కొంతమంది అసహ్యంగా విరుచుకుపడుతున్నారో బాధగా ఉందండి. అమరావతి నగర నిర్మాణం పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేయడం తప్పు కాదు, ప్రజాస్వామిక హక్కు. ఇంతకుముందు సింగపూర్ ఎస్ఎండాస్తో ఒప్పందం మీద వ్యతిరేకత ఉంది, మాకు కూడా మాట్లాడాం. దట్ డజంట్ మీన్ we need to oppose indiscriminately. Absolutely not correct. ఒక 11 సంవత్సరాలు అయింది వాళ్ళకి సరైన రాజధాని లేకుండా పోయింది. అందులో ఇనీషియల్గా చంద్రబాబు నాయుడు గారు కొంత సింగపూర్ని అడాప్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ ఇయర్స్. అలాంటిది ఇప్పుడు మాలాంటి వాళ్ళు రాజమండ్రి దగ్గర అయితే మెట్ట ప్రాంతం బ్రహ్మాండమైన డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంది, అంతా ఉంది, వాటర్ ఉంది, హైవే లైన్ ఉంది, యాంపుల్ ఇదంతా ఉందని అనుకున్నాము. బట్ మా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారితో అనేక మంది, అనంతపురం మా ఉపాధ్యక్షులుగా ఉన్నారు, వారు మరీ అన్న బాగా దూరం అయిపోద్ది కదన్నా అంటే కృష్ణానది దిగు పెడితే వచ్చేసి ఫైన్ అండి. హిందూపురం నుంచి ఆ ప్రాంతం ఎంత డిస్టెన్స్ ఉందో అక్కడి నుంచి ఇచ్చాపురం దూరం. ఇంకా కావాలంటే కృష్ణానది దిగు ఒకసారి పెట్టేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమని, రాజధాని సెంటర్ ప్లేస్లో ఉండాలి. నేనన్నమాట కాదండి, నేను రాజమండ్రి ఆయన అన్నారు. ఇది కావాలంటే వెరిఫై చేసుకోండి, రికార్డ్ చూసుకోండి. రెండో పాయింట్ కూడా వారు చెప్పింది ఏంటంటే యాంపుల్ వాటర్ ఉండాలి. వాటర్ ఉంది, ఇవన్నీ ఇప్పుడు కనెక్టివిటీ ఉంది. ఎయిర్పోర్ట్ బ్రిడ్జి కన్నా పడిపోతే పాత ఎయిర్పోర్ట్ గన్నవరం సరే అరగంటలో రాజధాని వచ్చు, 25 నిమిషాల్లో. ఇప్పుడు హైదరాబాద్ రావాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సెక్రటరియట్కి రావాలంటే విల్ టేక్ అబౌట్ అవర్, మోర్ దాన్ 1 hour 20 minutes పట్టొచ్చు అండి. ఇది 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇది కొత్త బ్రిడ్జ్ అయిపోయింది, ఇంకా అనదర్ 2-3 monthsలో అయిపోతుంది. అందువల్ల ఎందుకు అది. రెండోది, మనం విమర్శ వేరు, నిర్మాణాత్మక విమర్శ వేరు. అసలు వాళ్ళని అసహ్యంగా మాట్లాడతాం, పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. ఇప్పుడు నా విషయం ఇవన్నీ కూడా ఎందుకని చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు బెంగళూరులో దాడి చేశారు, లేకపోతే తిరుత్తూరులో దాడి చేశారు, లేకపోతే అలహాబాద్లో దాడి చేసి సెక్స్ ఆఫీసర్స్ పట్టుకుంటారు. ప్రతిరోజు కాకపోయినా ఇప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రం నాకు చూపించేసి ఇదిగో నా దగ్గర రికార్డు ఉంది అది అని. అలహాబాద్ ప్రాస్టిట్యూట్స్కి అసలు నాకు ఏం అర్థం కావట్లేదండి. ఇది కాదు, అయోధ్య అనేది గొప్ప నగరమా, అది ఒక చాలా అది ఇలా చేస్తే ఎలాగండి అంటున్నాను నేను. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది, పంచారామాల్లో అమరావతి ఒకటి, ఆ పక్కన ఉంది 29 గ్రామాలు. సరే అయిపోయింది. ఇప్పుడు ఆ కృష్ణరాజు గారి గురించి నేను మాట్లాడినా, మళ్ళీ పదే ఆ వీడియోని కన్ఫర్మ్ చేస్తే, నేను అనలేదు, మొట్టమొదటిగా స్పష్టంగా అన్నారు అది అమరావతి కాదు, వేశ్యల రాజధాని. కానీ పరిసర ప్రాంతాలను కూడా మాట్లాడి తర్వాత మళ్ళీ ఎడిషన్స్ చేశారు. మీకు కావాలి వీడియో తీసుకోండి. ఐ డోంట్ నో గవర్నమెంట్ ఆయన మీద వ్యక్తిగతంగా నేను తప్పుగా మాట్లాడిన, కానీ ఆయన సవరించుకోవాలని చెప్తున్నాను, క్షమాపణ చెప్పాలి. అతి తెలివిగా మనం ఆధారాలతో మాట్లాడుతున్నాను అంటారు సార్ వాళ్ళు. వద్దండి, అంత తక్కువ మాట్లాడుకుంటుంది. ఏంటి ఆధారాలు ఏంటండి నాకు అర్థం కాదు. 4 వార్తలు బయట వార్త చూపించుకుని అది ఆధారమా? అలా అమరావతి ప్రాంతం ఎంత 79,000 జనాభా చిల్లర ఉంటుందేమో షోపు. 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయంట. ఎవడో రాశాడు పని, నేను ఎందుకు అనుకుంటాం, కానీ ఎవరో రాసినాడు ఆయన. 150 రిజిస్టర్ అయిన నమోదైన సంస్థలు నమోదు అవ్వకుండా వెంకట సుబ్బయ్య, వెంకట వీళ్ళందరూ పెట్టుకుంటారు, తల 10 సంస్థలు అవుతుందండి. 150 సంస్థలకు 79,000 మందికి 79,000 మంది పనిచేస్తున్నాయి. చెవులో క్యాబేజీ పూలు పెట్టుకున్నావా? ఏదండి నాకు అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి, నథింగ్ బట్ నాన్ సెన్స్. దాన్ని పాడు చేయడానికి అసలు చేస్తే గుణమనండి, దాని మీద విషం కురిపించి జిమ్మి ఎంతవరకు ఏం చేస్తారు? ఎవరిని మాట్లాడుతున్నారు అసలు? పట్టు చీరలు కట్టుకోకూడదా? ఎవరో ఇలా కళలో నిప్పుని పోసుకుంటారా సార్? ఇప్పుడు కానీ కాదండి, మేము విమర్శించాం, మా విమర్శ సద్విమర్శ. ఎస్ఎన్ఎస్ కార్పొరేషన్
లేదు నిర్మాణం పారదర్శకంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మాట మార్చామండి. ఒకటే మాట, అమరావతి హరిత రాజధానిగా, ఆధునిక రాజధానిగా, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే, అల్పాదాయ మధ్య అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేలాగా పారదర్శకంగా గొప్ప నగరంగా నిర్మాణం కావాలి. సమాంతరంగా హిందూపురం, ఇచ్చాపురం అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఏ రోజు మాట మార్చలా. ఇప్పుడు ఆ బాబు గారి పక్కనే లేదా మోడీ గారి పక్కన కొంతమంది పెద్ద మనుషులు కూర్చున్నారు, ఎవరికి రాజధాని అని చెప్పి అటవైనట్టు అది ఏం మాట్లాడి తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం రెచ్చగొట్టేశారు, కులాలు పెట్టి కూడా రెచ్చగొట్టారు. వాళ్ళందరూ కూర్చోలేదు చంద్రబాబు నాయుడు గారి పక్కనే. వాళ్ళ భాజపా కూడా అమరావతి మీద విషం జిమ్మి నానా గొడవ చేసి అమరావతి జిందాబాద్ అని మరి చప్పట్లు కొట్టి 4 రోజులు పదవులు తెచ్చుకోలేదా? ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిట్టారు, మరి వాళ్ళ మీద ఎందుకు చెట్లు ఉండవు? ఒక కొమ్మినేని గారి ఇష్యూ నుంచి మీరు డైరెక్ట్గా వస్తున్నానండి. కొమ్మినేని గారు చేసిన తప్పు ఏంటి? వారించకపోవటం అనేది ఆయన ఒక చేసిన చిన్న పొరపాటు తప్ప. ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఏంటి నాకు అర్థం కాదు. ఏంటండి ఇంతకుముందు చెప్పులు పెట్టి కొట్టారు, బూతులు తిట్టారు, ఎక్కడ పడితే అక్కడ టీవీలో తిడుతున్నారు. 10 టీవీలో వేసింది ఆ బూతుల్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని, మళ్ళీ ఇంకో మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని ఎక్కడ పుట్టు పదవులు, ఇప్పుడు ఉన్నత పదవులు ఉన్న వాళ్ళు మాట్లాడలేదు తప్పుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారిని, ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని కానీ మొత్తం ఛానల్ దాని ఏం నాకు అర్థం కావట్లేదు. అసభ్యంగా మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం తేడా ఉంటుంది? అబ్సల్యూట్లీ నేను అంటున్నాను, నిర్మాణాత్మక విమర్శ చేయాలి. ఇవాళ దానికి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి జైలు 15 రోజులు ఇవ్వండి ఏంటండి? సార్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. ఆ రెడ్ బుక్ లో కొమ్మినేని శ్రీనివాస్ పేరు కూడా ఉందని అంటున్నారు వీళ్ళందరూ, వైఎస్ఆర్సీపీ. నాకు తెలియదండి. రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు, వైట్ బుక్లు మీకు తెలియాలి. తొంగి చూడండి ఆ పుస్తకాల్లోకి. నాకేమైనా చూపించలేదు, నాకు అంత చూపించేంత పరిచయం కూడా లేదు. మాట్లాడింది ఈతలో మాట్లాడిన 2-3 సార్లు ఉన్న సందర్భవశాత్తు మాట్లాడి ఉంటాం. ఒకసారి వారు అరెస్ట్ అయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక సంఘీభావానికి వెళ్ళినప్పుడు మాత్రం మాట్లాడాను. ఆ తర్వాత ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడాను అంతే. ఒక 10 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషంన్నర, అంతకుమించి లేదు. నాకు తెలియదు అనే విషయాలు. కానీ ఒకటి చెప్తున్నాను, పాత్రికేయులు ఇప్పుడు ఇదే ఓకే, కొంతమంది ఇంకా దుర్మార్గంగా మాట్లాడారు. మరి మమ్మల్ని అందరూ మాట్లాడినప్పుడు ఏమైందండి? మమ్మల్ని అసభ్యంగా మాట్లాడి కోతలు కూస్తే, కారు కోతలు కూస్తే, బూతులు మాట్లాడితే వీళ్ళ నాయకులు ఒక్కళ్ళకి తల మీద కొమ్ములు ఉంటాయా అని నేను అడుగుతున్నానండి. నాయకులు ఒక్కళ్ళకి తల మీద కొమ్ములు ఉంటాయా అంటే? ఈ వ్యక్తిగత విషయం మాట్లాడు, అమరావతి గురించి మాట్లాడు, మిగతా వాళ్ళందరూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడినప్పుడు వీళ్ళ నాయకులు నా సరేపేట మొన్న అరెస్ట్ చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, లేదా ఇంకోటి మాట్లాడి, ఇంకోటి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడి, ఏంటి వీళ్ళు ఇష్టం? ఈ నాయకులు ఒక్కళ్ళే వీళ్ళు ఏమన్నా భూలో దేవలోకానికి దిగొచ్చిన కుటుంబాలండి? ఒక కూలీ చేసుకునే వ్యక్తి ఇంట్లో భార్య, గౌరవప్రదంగా ఉండే భార్య ఎంత గౌరవం ఉంటుందో, ముఖ్యమంత్రి భార్య కూడా అంతే గౌరవం ఉండాలి. హోదా ఎన్ని ఉండొచ్చు, వ్యక్తిగతంగా కొంచెం వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. అని బట్టి ఎవరు బట్టి మాట్లాడచ్చా? ధర్మో ధర్మతి రక్షిత. మీ ధర్మాన్ని కాపాడండి, మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. వ్యవస్థలు మీరు కాపాడండి, వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. నిజంగా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే కొమ్మినేని గారిని ఆయన ఉద్యోగం దించారనే బాధ ఆయనలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆయన ఒక్కసారి ఏంటి పక్షపాత వైఖరిని అనుకోండి, వేరని కూడా వన్ సైడ్ తీసుకుంటారు. ఆయన తీసుకోకూడదని ఎలా అనుకుంటారు? పార్టీ ఛానల్స్ అయిపోయినప్పుడు కొన్ని పార్టీ వాళ్ళకి సంబంధించింది, కానీ సంయమనం చాలా వరకు ఆయన ఎక్కడ కూడా ఆయన దాంట్లో బూతులు లేవండి. ఒకసారి ఎన్టీవీలో ఉండగా ఆయన రఘుమారెడ్డిని బాలకృష్ణను కొట్టాడు, తర్వాత ఈయన కూడా ఇష్యూ జరిగింది, అది చూసుంటారు మీరు. తప్ప సాధారణంగా ఆయన ఎప్పుడు అనుచిత పద్యాలు కూడా ఎలా చేయరు ఆయన. ఎస్, కొంత వన్ సైడ్ కనపడతామండి, వన్ సైడ్ నుంచి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. బికాజ్ ఆల్రెడీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వచ్చింది ఆయనకి, తర్వాత రాజీనామా చేసి వచ్చారు. కానీ ఆయన అరెస్ట్ చేయటం, విశేషం అసభ్యంగా చేస్తారు. ఆ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతామంటే మా మీద కేసు పెట్టారు, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వేయలేండి టీవీలో, వాళ్ళు మమ్మల్ని తెప్పారు, ఇంకో కేసు పెట్టారు, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడుతుంటే స్టేషన్కి పిలిచి అనేసార్లు తిప్పించారు, వేదనలు పెట్టించారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఎవరు వేయరు టీవీలో. అంటే మేము ఉద్యమం చేస్తే వాళ్ళే చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రత్యేక హోదా మీద కాడి పక్కన పడేసారు అని చెప్పి గట్టిగా పిలిపించి ఉత్తుత్తూరు చేయలేదండి. నేను జేడి లక్ష్మణ్ గారు కలిసి మొత్తం విద్యార్థులందరినీ రిసార్ట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి
కాలగొట్టి మేంచి వెళ్ళి సడన్ గా దూసుకుని పోలీసు బంధనాలు మొదటి యొక్క దిగ్బంధనాన్ని ఛేదించుకుని ఇంటి దాకా వెళ్ళిపోయాం. అక్కడ అది ఎవరు 99% మీడియాలో ఇలా అంటే ఉద్యమం అంటే వాళ్ళే చేయాలి, మిగతా చేయదు. ఢిల్లీలో వెళ్ళి 100 మంది ధర్నా చేయరు. షర్మి గారు వస్తే మాత్రం ఆవిడని పొగుడుతానేమో 10 ఛానల్స్, తిడతానో ఆలోచన మొత్తానికి ఆవిడ జస్ట్ అక్కడ తిరిగి ఒక 10 నిమిషాలు అక్కడికి అడవాడు చేయగానే గొడవ దద్దరిల్లిపోతాయి టీవీలు. రాష్ట్ర ప్రజల బాగు కోసం మాట్లాడితే మాత్రం అంటే వేసేవాళ్ళకి నేను తప్ప అంటలేదండి. ఒక అప్పుడప్పుడు పిలిపిస్తారు, మాట్లాడే వాదన పిలిపించే అవకాశం ఇస్తారు, వారి గురించి అట్లా అలా మొత్తం బహిష్కరించాలనుకుంటున్నాను. అందువల్ల కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్స్, టీవీస్ విశ్వసనీయత ఏంటని నేను మాట్లాడినండి, మీకు మీ వీక్షకులు వదిలిపెడతాను. 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేసినా సరే 99% టీవీలు కానీ మీడియాలు కానీ ఎందుకు చూపించలేదు ప్రజలు మాకు తెలియదు. అది తెలియకుండా హక్కుపక్షులు కొన్ని మమ్మల్ని విమర్శిస్తున్నారు. 2019 ముందు కంటే తర్వాత ఉద్యమించాం. సరే సాక్షి కూడా అలాంటి వాళ్ళు బ్యాన్ చేసింది, కొన్నిట్లు మేము బ్యాన్ చేసాం, ఇంకో 3-4 ఛానల్స్ మమ్మల్ని బ్యాన్ చేసినాయి. మా ఒత్తలు కూడా రావు, కొన్నిట్లో ఒకటి రెండు వస్తాయి. అందుకని నేను అన్ఫార్చునేట్ ఏంటంటే వ్యక్తిగత ఎజెండాలకు వెళ్ళిపోవటం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ప్రాధాన్యత కార్యక్రమాల మీద దృష్టి పెట్టకపోవటం, మొత్తం మన మైండ్స్ కూడా ఈ సోషల్ మీడియా నింపేస్తుంది. అటు ఇటు వ్యక్తిగత అంటే సమాజం నుండిగా కుల ప్రకారం, మత ప్రకారం, వారసత్వ రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుని చీలిపోవాలా? స్వతంత్ర వ్యక్తిత్వాలు అక్కర్లేదా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. ఇలాగా కొమ్మినేని గారిని కానీ ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ఒక పాత్రికేయుడు ఆయన ప్రోత్సహించారు, మరి ప్రోత్సహించి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఏం చేశారు? అబ్సల్యూట్లీ రాంగ్ అంటున్నాను నేను. ఓకే, ఆయనే తప్పుగా మాట్లాడి అసభ్యంగా మాట్లాడి ఉంటే, పైగా నేను గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలంగాణలో కూడా మీరు విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీల మీద ఆ పిల్లకాయలకి ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ వస్తే కనీసం 10-15 లక్షల మంది ఉద్యోగాలు పెట్టుకుంటారు, ఉపాధి పొందుతారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాను. విభజన హామీలన్నీ గద్దలు తనుకుపోయినట్టు గుజరాత్ తనుకుపోయారు. వాళ్ళ దగ్గర కాళ్ళు ముఖ్య పని మానేసి ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు కూడా స్వతంత్రంగా వచ్చి భావితరాల యువత గురించి ఫైట్ చేయమన్నాడు. ఈ యువత కూడా దారి తప్పే యువత కొంతమంది బయలుదేరారు. తమ అభివృద్ధి కోసం ఏం మాట్లాడుతుంటే వాళ్ళు చొక్కాలు చింపుకోండి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకొని అడ్వైజ్ పెట్టండి. నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఎప్పుడు లేదు, సినిమాలకు వెళ్తారు, మాకు చిరిపోతే వేరే సంగతి. అది లోపలికి వెళ్ళి చొక్కాలు చింపేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు. ఇదేంటి స్టైలు? సినిమాకి వెళ్ళి చూసి రావాలి కానీ వెంటనే చొక్కాలు చెప్పి బయట రావడం ఏంటి? లేదా యాక్సిడెంట్ పెంచుకుని యాక్సిడెంట్ ఏందండి? నాకు అర్థం కాదు. స్టంట్ స్కూల్స్ పెట్టాలా? ఉపాధి కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ బాబు గారు కాన్స్టిట్యున్సీకి 500 చొప్పున 5 ఏళ్ళకి 2,500 మందికి, అలాగే విభజన హామీలు కనుక, అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు కానీ ఏదైనా కానీ ఒక 10 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు దమ్మున్న యువతున్నారండి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా కానివ్వండి, దమ్మున్న యువతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? చిన్నపాటి ట్రైనింగ్, ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు ఏదైతే 100% ఎగ్జామ్షన్స్ ఏదైతే గుజరాత్ గద్దలు తనుకుపోయినాయి కదా, ఆ గుజరాతీ గద్దలు తనుకుపోయినాయి ఆంధ్రప్రదేశ్లో 10-15 సంవత్సరాలు ఇస్తే నా యువత, దమ్మున్న యువత, కలేజా ఉన్న యువత, కెపాసిటీ ఉన్న యువత, కులగజ్జి మతపిచ్చి ఉప ప్రాంతీయ దేశాన్ని రెచ్చగొడుతున్న రాజకీయ నాయకుల వల్ల పడే యువత, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేరును పైకి తీసుకురావడానికి, తమ పిల్లల్ని పైకి తీసుకురావడానికి, తాము పైకి రావడానికి ప్రయత్నించే అద్భుతమైన యువత, ఈ దారి తప్పని యువత. అద్భుతంగా వాళ్ళు ఒక్కొక్కరికి 10 మందికి ఉద్యోగం ఇస్తే 1 కోటి మంది వాళ్ళ ఊళ్ళలో కూర్చుని బ్రహ్మాండంగా ఉపాధి పొందే అవకాశాన్ని కాదనుకుని ఈ గొడవ ఏందని నాకు అర్థం కాదు. ఒకళ్ళ వాళ్ళు తిట్టుకోవడం ఏంది? అలా అమరావతిని తిట్టాల్సిన పని ఏంటండి మహిళలు పట్టుకుని? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. ధన్యవాదాలండి.